ఊజు దేశమందు యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు యోబు. ఆయన యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడని, దాంతో చెడుతనాన్ని విసర్జించేవాడని. హల్లెలూయా. అంటే ఇతను చెడుతనాన్ని విడిచిపెట్టలేదు కానీ విసర్జించాడు. విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. హల్లెలూయా. ఒక మానవుడి చేత పాపం విస్మరించబడాలి. అది ఎట్లాగంటే నిరంతరము, అంటే నిరంతరము అది తొలగించబడాలి మనలో నుండి. హల్లెలూయా. విడిచిపెట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. విసర్జించడం ద్వారానే మనం దాన్ని జయించగలుగుతాము. హల్లెలూయా. చూడండి, ఈ రోజున క్రైస్తవులు, దేవుని పిల్లలు, మనం కూడా నిరంతరం మనతో పోరాడుతూ, మన శరీర అవయవాలతో పోరాడుతూ ఉన్నటువంటి, మన శరీరంలో ఒక నియమం ఉంది, మన ఆత్మలో ఒక నియమం ఉంది, మన శరీరంలో ఒక నియమం ఉంది. ఆత్మలో దైవ నియమం కలిగి ఉన్నాము, శరీరంలో పాప నియమాన్ని కలిగి ఉన్నాము. ఇది రోజు ఏం చేస్తుందంటే మన శరీర అవయవాలు లోపరుచుకుని మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంటే పాపంలోనికి మనకి ఈడ్చుకెళ్ళిపోతుంది అనమాట మనల్ని. హల్లెలూయా. అంటే దాని గురి అది. మన శరీర అవయవాలో ఉన్న దాగి ఉన్న పాపం ఏంటంటే మనం ఎక్కడికి ఈడ్చిపోవాలంటే పాపంలోనికి ఈడ్చిపోవాలి. దాని గురి అది. అది రోజు మనతో పోరాడుతూ ఉంటదంట ఆ పాప నియమము. మనమేమో దైవ నియమానికి దాసులయ్యాం. ప్రభు కృప వల్ల, యేసు రక్తం వల్ల మనం ఇప్పుడు, ఒకప్పుడు పాపానికి మన ఆత్మ శరీరం కూడా దాసులే. అయితే ఇప్పుడు మన ఆత్మ దేవుని పరిశుద్ధ రక్తం వల్ల కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆ యొక్క పాపం అనే ఆ దాస్యత్వం నుండి విడుదల పొందింది ఇప్పుడు. అయితే ఈ లోనున్న ఆంతర్య పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం కలిగి ఉన్నాడంటే దైవ నియమాన్ని కలిగి ఉన్నాడు. అయితే మనలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్న అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ కూడా దీంట్లో పాప నియమం ఉంది. ఈ పాప నియమము ఈ శరీర అవయవాలతో రోజు పోరాటం ఉంటుంది. ప్రతి క్షణం నేను ఈ రోజు లేచి నాకు ఏ పోరాటం లేదు, నాకు అసలు యుద్ధం లేదు, నేను అసలు ప్రశాంతంగా ఉన్నాను అనగలవారు ఎవరని చెప్తారా? ఎవరే ఉండరు. నిజంగా నువ్వు భక్తి చేస్తే నీకు ఆ పోరాటం ఏదో తెలుస్తుంది. నిజంగా దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికినప్పుడు, నువ్వు ఆ పాపాన్ని ప్రతి నిరంతరము నువ్వు విసర్జించుతున్నప్పుడు ఆ పోరాటం ఏంటో తెలుస్తుంది. దాంట్లో ఉన్న బలం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ జయించడానికి వచ్చే బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు వరకు మనకి ఏమీ అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చెడుతనాన్ని విసర్జించాడట ఎవరు? యోబు గారు. హల్లెలూయా. అంటే అతను విడిచిపెట్టలేదు కానీ విసర్జించాడు. అంటే ఇక అతను ఇంకెప్పటికీ కూడా పాపంలో ఇదేనైతే విసర్జించాడో ఆ పాపంలోకి ఇంకా వెళ్ళడాయన. కానీ పోరాటం జరుగుతుంది, ప్రతిరోజు దాన్ని జయిస్తాడు. విసర్జించామంటే ఖచ్చితంగా దాన్ని జయిస్తాం. విడిచిపెట్టామంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మనకు అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు, అవకాశం లేనప్పుడు మనం జయించగలుగుతాము. అవకాశం వచ్చినప్పుడు దాంట్లో మనం వెళ్ళి ఖచ్చితంగా పడిపోతాం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి చూడండి, పశువుకి ఎప్పుడు యజమానుడు ఆ గుంట దగ్గర ఉన్నప్పుడు దానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే యజమానుడు ఉన్నాడు, దాన్ని గద్దిస్తాడు, దాన్ని కొడతాడు. దానివల్ల పశువుకి ఆ గుంటలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే యజమానుడు సైడ్ అయ్యాడో ఈ పశువు ఎప్పుడు కూడా గుంటలోకి వెళ్ళడానికే చూపిస్తూ దారి అది వెతుక్కుంటా మేతానే ఉంటుంది, గుంట ఇంకా చూస్తానే ఉంటుంది, మేతానే ఉంటుంది, గుంట ఇంకా చూస్తానే ఉంటుంది. ఎప్పుడైతే ఈయన ఇలా సైడ్ అయ్యాడో పరిగెత్తికెళ్ళి గుంటలో పడుకుంటుంది. అది దాని యొక్క స్వభావం. ఎందుకంటే అది విడిచిపెడుతుంది కానీ దాన్ని మళ్ళా దాంట్లో పడిపోవడం దాని యొక్క నైజం. హల్లెలూయా. చూడండి, అలాగే ఒక వ్యక్తి పాపాన్ని విసర్జించినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే పాపాన్ని పూర్తిగా నిరంతరం విసర్జించాడో పరిశుద్ధాత్మ దేవుడు నీవు విసర్జించబడిన పాపంకి చేరకుండా మన ఇద్దరికి మధ్యన నిలబడతాడు. ఆయన మధ్యన నిలబడతాడు. మధ్యన నిలబడటం వల్ల
నువ్వు విసర్జించేసావు కదా, ఇంక నువ్వు దాంట్లోకి ఎప్పటికీ నిన్ను దాంట్లోకి అడుగు పెట్టినవడం. పోరాటం జరుగుద్ది. ఆ పోరాటంలో నువ్వు జయించడానికి ఆయన మనందరికీ సహాయకుడుగా నిలబడతాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం పాపాన్ని విసర్జించాలి. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి తన యొక్క ఉదయకాలం తన శరీరం మల విసర్జన చేసి ఏ విధంగా ఆ మల విసర్జనను దాన్ని అసహించుకుంటాడో, దాన్ని ఎలాగైతే ఇష్టపడడో, మరి ఏ విధంగా దాని జోలికి మరలా ఇంకా వెళ్ళడో, అలాగే ఒక వ్యక్తి పాపాన్ని తన జీవితంలో విసర్జించినట్లయితే దాన్ని అసహించుకుంటాడు, దాని జోలికి వెళ్ళడు. అది దగ్గరున్నా సరే దాన్ని మొహం తిప్పుకుంటాడు. దగ్గరగా రోత కనబడింది అనుకో, దాన్ని ఎంత ఇష్టంగా చూస్తున్నాడు ఎవరు? చిన్న పిల్లోడు కూడా దాని సంగతి ఏదో తెలుస్తుంది, వాడు కూడా చూడటం సి అంటాడు. అదిగే విసర్జించబడింది. అలాగే పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విసర్జించావో నీ దృష్టికి కూడా పాపం చి అన్నట్టుగా కనబడుతుంది. హల్లెలూయా. ఇంకెప్పుడు కూడా దాన్ని చీ కొడతా ఉంటావు. నీ జీవితంలో చీ ఎదురు పడతానే ఉంటది, నీకు కనబడతానే ఉంటది. విసర్జించడు. ఒకవేళ వాడికి పాపం అడ్డొచ్చినా దాన్ని దాటికి వెళ్ళిపోతాడు. పాపం వీడి కంటికి కనబడినా చీ అని దాన్ని పక్క తిప్పుకుంటాడు. విసర్జించబడిన పాపాన్ని అలా మనం జయించగలుగుతాం. ఒకవేళ విసర్జించలేదనుకో, అది మనం విడిచిపెట్టామనుకో, ఏదో ఒక రోజున మరలా నిన్ను అది ఆకర్షించేసుకుంటది. ఏదో ఒక రోజున నిన్ను దాని యొక్క వలలోనికి లాక్కుంటది నిన్ను. దేవుని స్తోత్రం. మనలో ఎవరు కూడా పాపాన్ని విడిచిపెట్టే వారుగా ఉండకూడదు, కానీ పాపాన్ని విసర్జించేవారుగా ఉండాలి. పాపాన్ని విసర్జించాలి. నువ్వు పాపాన్ని విసర్జించకపోతే నువ్వు మరలా పాపం చేయగలవు. ఎప్పటికైనా నువ్వు చెడుతనాన్ని విసర్జించకపోతే మళ్ళీ ఎప్పటికైనా చెడుతనంలోకి వెళ్ళిపోతావు. చాలా మంది క్రైస్తవులు కోకొల్లలుగా ఈ రోజును విడిచిపెట్టామని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యభిచారాన్ని విడిచిపెట్టానని చెప్పి దాంట్లోకి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు వ్యభిచారాన్ని విసర్జించినట్లయితే అది నీ కంటి దగ్గరకు వచ్చి నిలబడినా నువ్వు దాన్ని అసహించుకుంటావు, దాన్ని తోసేస్తావు పక్కకి, దాన్ని సీకొడతావు. నువ్వు విసర్జించిన ఎడల, దాన్ని విడిచిపెట్టిన ఎడల అవకాశం దొరుకుతుంది. ఏదో ఒక రోజున మళ్ళీ దాన్ని కౌగులించుకుంటావు వెళ్ళి. హల్లెలూయా. అలాగే ఈ రోజున యోబు చెడుతనాన్ని విసర్జించాడని అదే గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. 2వ అధ్యాయంలో కూడా 1వ అధ్యాయంలో 2 సార్లు రాయించాడు. 2వ అధ్యాయంలో 1 సారి రాయించాడు. యోబు చెడుతనమును విసర్జించిన వాడని, యోబు చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు ఆ యోబు గురించి రాశాడు. అతను నీతిని గురించి, అతని యొక్క యథార్థతను గురించి, అతను చెడుతనాన్ని విసర్జించిన విధానాన్ని బట్టి అతడు మళ్ళా ప్రవక్తల నోట్ల నుంచి ఆ ఇశ్రాయేలీయులకు మాదిరిగా పెట్టాడు. వారిని ఇశ్రాయేలీయుల ముందు పెట్టాడు. ఆయన భక్తిని, ఆయన నీతిని, ఆయన యథార్థతని ఇశ్రాయేలీయులకు ముందు మాదిరిగా పెట్టాడు. అలాగే కొత్త నిబంధనలో ఒక యాకోబు ప్రవక్త ద్వారా ఆ యోబు యొక్క నీతిని కూడా అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అతను తన జీవితంలో పాపాన్ని విసర్జించేవాడై ఉన్నాడు. ఈ రోజు మనందరూ కూడా పాపాన్ని విసర్జించేవారుగా దేవుని పిల్లలుగా ఉండాలి. నువ్వు పాపాన్ని విసర్జించినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మనకి ఆశీర్వాదాల కొరకు ఎన్నో ప్రార్థన చేస్తూ ఉంటావు, స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. మొట్టమొదటి వాక్యం తెలిసిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఏదైతే నిన్ను విస్మరించమనే వాక్యం నీతో మాట్లాడుతుందో నీ జీవితంలో దాన్ని విస్మరించడం నేర్చుకో, నీ జీవితంలో దాన్ని విసర్జించడం నేర్చుకో. దేవుడు చెప్తా ఉన్నాడు, చెడుతనాన్ని మన జీవితంలో ఎప్పటికప్పుడు నిరంతరం విసర్జించేవారుగా ఉండాలి. ఈ రోజున స్వస్థత కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పర్వాలేదు. డాక్టర్ దగ్గరికి నయం కానిది దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. చెడుతనాన్ని విసర్జించడం నేర్చుకుందాం. ముందు నువ్వు ఎలాగైపోయినా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు పనికి రావు, ఇక ఈయన అయిపోయాడు జీవితంలో, ఇక ఇతను బాగుపడ్డాను జనాలు అనుకుని ఉంటారు. మనం చూసి బాగు చేశాడో లేదా? ఎప్పుడు బాగు చేస్తాడో తెలుసా? చెడుతనాన్ని పూర్తిగా విసర్జించబడిన తర్వాత నీ దేహానికి కూడా శీఘ్రమైన స్వస్థత దేవుడిస్తాడు.